బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోటా శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. 750కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఎన్నో విలక్షణ పాత్రలను ఆయన పోషించారు. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ప్రస్తుతం కోటా శ్రీనివాసరావు గారి భౌతిక కాయం ఎక్కడుంది అండ్ సందర్శనార్థం మహాప్రస్థానికి తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నిజంగా తెలుగు సినీ పరిశ్రమలో ఒక దుర్దినం అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 750 సినిమాలకు పైగా తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషిస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కోటా శ్రీనివాసరావు అంటే ఎంతో, అంటే వాళ్ళ మనసుల్లో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కోటా శ్రీనివాసరావు అంటే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పాలి. అలాంటి కోటా శ్రీనివాసరావు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల టైంలో మృతి చెందడం అనేది ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోటా బాబాయ్ అని పిలుచుకునే నటీనటులు కానీ నటీనటులు కానీ ప్రతి ఒక్కరు కూడా, అంటే సీనియర్ నటుల దగ్గర నుంచి ఈ రీసెంట్ గా యువ నటులు కూడా ప్రతి ఒక్కరు మా బాబాయ్ అని పిలుచుకునే ఇలాంటి కోటా శ్రీనివాసరావు లేరు అనే వార్త అనేది ఎవరికి మింగుడు పడట్లేదు. గత 2 రోజుల క్రితం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలకు జరగగా ఇంటి దగ్గరికి వెళ్ళి చాలా మంది కూడా పలకరించి రావడం జరిగింది. ఆయన ఆరోగ్యం కూడా ఎట్లా ఉంది ఏంటనేది వాకప్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా చాలా బాగా ఆయన అందరికీ కూడా నవ్వుతూ కూడా కనపడ్డారు. అందరితో కూడా ఫోటోలు దిగారు. రీసెంట్ గా 2 రోజులు జరిగిన ఆయన పుట్టినరోజు విషయాల్లో కూడా ఈ రోజు ఉదయం ఇలాంటి వార్త వినవలసి వస్తుందని చెప్పేసి కూడా ఎవరూ అనుకోలేదని చెప్పేసి కూడా ఈ నటీనటులు కూడా అందరూ అంటున్నారు. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు కంకిపాడుకు సంబంధించి ఆయన సొంత ఊరు కంకిపాడు, అక్కడి నుంచి కూడా వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. అంటే చిన్నప్పటి నుంచి నాటకాల్లో ఎక్కువ ఆసక్తి కనపరిచేవారు. నాటకాలు వేస్తూనే అట్లాగా సినిమా ఇండస్ట్రీ వైపు రావడం జరిగింది. సినిమాల్లో రాకముందు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన కోటా శ్రీనివాసరావు గారు పనిచేసేవారు. 1968లో రుక్మిణి గారితో పరిచయం అయింది. అప్పుడు 2 కూతుర్లు 1 కొడుకు ఉన్నారు. కొడుకు పేరు కోటా ప్రసాద్. ఆయన దాదాపు 2010 జూన్ 21లో రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆయన. అప్పటి నుంచి కూడా అంటే ఎంత అగ్రెసివ్ గా ఎన్నో సినిమాలు చేస్తూ కూడా ముందుకెళ్ళిన కోటా శ్రీనివాసరావుకి దాదాపు అంటే 2010 నుంచి కూడా కొంచెం అలా కొడుకు చనిపోవడం తోటి దాంతో చాలా డల్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా చాలా తగ్గించేశారు. రీసెంట్ గా కూడా ఆయన సినిమాలు చేద్దామని ఎంతో ఉత్సుకతతో ఉన్నా కూడా డైలాగు రాకపోవడం అనేది కొంచెం ఆయన చాలా ఇదయ్యేవారు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన వేసే ప్రతి పాత్ర కూడా తనకంటూ ఒక స్టైల్ ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో ఆ పాత్ర కోసం కష్టపడేవారు. అందులో ఎక్కడ చూసినా కూడా, అంటే ఏ సినిమా చూసినా కూడా, అంటే 1986 నుంచి సినిమాని చాలా సీరియస్ తీసుకొని ప్రతిఘటన చిత్రంలో విలన్ గా మంచి గుర్తింపు పొందినారు. ఆ విలన్ అక్కడి నుంచి మన కోటా శ్రీనివాసరావు అసలు ఎన్ని తీసుకోలేదని చెప్పుకోవాలి. కోటా శ్రీనివాసరావు ఒక పాత్ర చేస్తున్నాడంటే ఆ పాత్రలోని ఏం చేయాలి, అంటే ఆ పాత్ర గురించి ఏం చేయాలి, ప్రజలకి ఎలా గుర్తించుకోవాలనే ఉద్దేశంతో కూడా అది ఎంతో హార్డ్ వర్క్ చేసేవారు. అంటే ఒక తండ్రి దగ్గర నుంచి ప్రతి క్యారెక్టర్ అంటే ఏం లేదు. ఆహనా పిల్లంటే చూస్తే ఒక నవ్వుతూ అందరినీ నవ్వించి ఒక పిసినారి క్యారెక్టర్ లో కూడా ఆయన స్పందించారు. అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఆణిముత్యం అని చెప్పుకోవాలి. నిజంగా కోటా శ్రీనివాసరావు లేని లోటు అనేది చాలా ఇండస్ట్రీకి ఒక పెద్ద దుర్దినం. అలాంటి ఒక నటుడిని మళ్ళా తీసుకురాలేమని చెప్పేసి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ నటులు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. కోటా శ్రీనివాసరావు, మోహన్ బాబు మోహన్ వీళ్ళు కాంబినేషన్ దాదాపు 60 చిత్రాలు నటించారు అని చెప్పుకోవాలి. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ వీళ్ళిద్దరూ కలిపి దాదాపు 60 సినిమాలు. అంటే ఒక నటులు ఇలాగా ఒక సినిమాలో, అంటే ఇలా 60 సినిమాల్లో నటించడం అనేది ఒక రికార్డునే చెప్పుకోవాలి. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోసింది కోటా శ్రీనివాసరావు.
ఇక లేరు అనేది జీర్ణించుకోలేకపోతున్నారు సినీ పరిశ్రమ. ముఖ్యంగా సినీ పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా, అంటే ఈ వయసులో కూడా, అంటే 84 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఎంతో ఆప్యాయంగా కూడా అందరినీ చిరునవ్వుతో పలకరించేవారు, అంటే ఎటువంటి ఇది లేకుండా. అలాగే ఏదైనా విషయం ఉన్నప్పుడు కూడా పొగడాల్సిన చోట పొగడడం, తర్వాత తిట్టాల్సిన చోట తిట్టడం అనేది ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. అంటే నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవారు కోటా శ్రీనివాసరావు. అలాంటి కోటా శ్రీనివాసరావు లేనడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. సతీష్, మీరు నిజంగానే అంటే ఇది ఒక తీరని లోటేనా చెప్పాలి. ఒక విలక్షణ నటుడిని సినీ ఇండస్ట్రీ కోల్పోయింది. దీనిపై టాలీవుడ్ సెలబ్రిటీస్ కానీ లేకపోతే ప్రముఖులు ఏమైనా స్పందించారా? ఆయన ఇంటికి చేరుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? చేరుకున్నారా? ఏంటి అక్కడ ఆయన ఇంటి వద్ద ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దానిపై? కార్తీక్ ఇప్పుడే ఈ విషయాన్ని మన సాక్షి టీవీ ఫస్ట్ బ్రేక్ చేసింది. అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా విషయం తెలుస్తుంది. ఇంటి దగ్గరికి ఈ విషయం తెలుసుకున్న ఒక్కొక్కరుగా రావడం అయితే, అంటే ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు. అక్కడికి ఇప్పుడు సేపు నుంచి కొద్ది క్షణాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే ఈ విషయాన్ని అందరికి తెలిసింది. అయితే ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారు. మనకు కూడా చాలా ఫోన్స్ వస్తున్నాయి, మన ఆఫీస్ కూడా వచ్చి ఏంటి అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడే తెలిసింది. ప్రతి సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కోటా శ్రీనివాసరావు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానిస్తారు కాబట్టి ఎక్కడ ఆదివారం అయినా సరే ప్రతి ఒక్కరు కూడా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వాళ్ళతో ఉన్న పరిచయాలు ఇవన్నీ కూడా చాలా బాధపడుతున్నారని చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు, అంటే దాదాపు 750 నుంచి 800 మధ్య చేసిన సినిమాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇదే బాధపడుతున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన పార్టీ దేవాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారని చెప్పొచ్చు కార్తీక్. రైట్ సతీష్.